పేరుకే వెనుకబడ్డ జిల్లా, కానీ జిల్లాలో ఖనిజ సంపదకు మాత్రం ఎక్కడా కొదవలేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంపద కూడా ఆ జిల్లాకే సొంతం. అలాంటి ఖనిజ సంపదలో నేడు అవినీతి రాజ్యం వెళుతోంది. దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నట్టుగా కొందరు రెచ్చిపోతున్నారు. అధికారులు సైతం సైలెంట్ కావడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి బయట పెడతారేమో అని ఆశకు ఎదురుచూసిన వారికి నిరాశ ఎదురవుతోంది. ప్రపంచంలోనే ఎక్కడా దొరకని గ్రెనేట్ రకం ప్రకాశం జిల్లాలో ఉంది. దశాబ్దాలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్స్ గ్రెనేట్ తవ్వకాలు జరుగుతున్న జిల్లా ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు. జిల్లాలో చీమకుర్తి, బలికురువ, కనిగిరి ప్రాంతాల్లో విస్తారంగా గెలాక్సీ గ్రెనేట్ నిక్షేపాలున్నాయి. దృఢత్వం, మన్నిక, వాతావరణ పరిస్థితి తట్టుకునే స్వభావంతో పాటుగా బంగారు రంగులో మెరుస్తుండడం గెలాక్సీ గ్రెనేట్ ప్రత్యేకత. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఈ రాయి వైపే చూస్తూ ఉంటారు. అయితే అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్నట్టుగా తయారైంది ఇక్కడ పరిస్థితి. మొదటి నుంచి ఇక్కడ గ్రెనేట్ తవ్వకాల్లో అక్రమాలకు లోటు లేదు. వీరికి అధికారులు కూడా తోడు కావడంతో ఈ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో జిల్లా ప్రజలు నిస్సహాయ స్థితిలో దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రెనేట్కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. తరాల తరబడి తవ్విన తరగని గనులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఒక్క ఎకరంలో గ్రెనేట్ క్వారీ ఉందంటే చాలు, కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు. అలాంటిది వందల ఎకరాల్లో గ్రెనేట్ విస్తరించి ఉంటే ఇక దానికి చెప్పడానికి మాటలుండవు. దీన్నే ఆసరాగా చేస్తున్నారు కొందరు. ఈ అవకాశం సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 100కు పైగా గ్రెనేట్ క్వారీ లీజులు పొందగా వీటిలో 35 ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కానీ ఇవి అధికారంలో ఏ పార్టీ ఉంటే వారి అనుచరుల చేతిలోనే ఉంటున్నాయి. దీంతో 35 ఏళ్లుగా వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురవుతూనే ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తామేం చేసినా చెల్లుతుంది అన్నట్టుగా రెచ్చిపోయారు. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి అన్నట్టుగానే దోచేసుకున్నారు. ఇక గత ప్రభుత్వంలో చీమకుర్తి మిడ్ వెస్ట్ క్వారీలో సుమారు 40 ఎకరాల లీజుకు తీసుకున్న కొందరు వేల కోట్లు దోచుకున్నారు. 5 ఏళ్ల పాటు ఇష్టానుసారంగా ఎలాంటి రాయల్టీలు, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వేల కోట్లు వెనుకేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వెలికి తీస్తామని ప్రగల్భాలు పలికిన ప్రస్తుత ప్రభుత్వం 2 ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ప్రభుత్వాలు మారినా అవినీతి మాత్రం బయటకు రావటం లేదు. అధికారులు ముడుపులు తీసుకుంటూ అవినీతి పనులు కొమ్ము కాస్తున్నారనే వార్తలు ఉన్నాయి. బడాబాబులను ఏం చేయలేక తమపై అధికారులు జులుం ప్రదర్శిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని చిన్న వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో వందల వేల కోట్ల అవినీతి జరిగిందంటున్న పాలకుల మాటలు చర్యల విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రకటనలకే పరిమితం అవుతుందే కానీ ఎక్కడ జరుగుతున్నది మాత్రం శూన్యం అనే విమర్శలే వస్తున్నాయి. వందల ఎకరాల్లో గ్రెనేట్ ఉన్న ఆ ప్రాంతం ఇంకా వెనుకబడి ఉండడానికి కారణం అందులో జరిగే అవినీతి. ఇంత సంపద జిల్లాలో ఉంటే పేద జిల్లాగానే మిగిలిపోయింది. వేల కోట్ల ఖనిజ సంపదంతా బడాబాబుల జేబుల్లోకి చేరడంతో త్రాగు, సాగునీటి కోసం జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. మరిచ్చిన మాట ప్రకారం అవినీతిదారులకు ప్రభుత్వం చెక్ పెడుతుందా, లేక చూసి చూడనట్టుగానే వదిలేస్తుందా? చూడాల్సిందే.